Good morning, students. మన లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? సీడ్ డిస్పర్సల్ బై విండ్, సీడ్ డిస్పర్సల్ బై వాటర్ అండ్ సీడ్ డిస్పర్సల్ బై యానిమల్స్ చెప్పుకున్నాం. ఇంకా ఏముంది? విండ్, వాటర్, యానిమల్స్ అయిపోయింది. ఇంకేముంది మనకి? ఎక్స్ప్లోషన్. పేజ్ నెంబర్ 70 తీయండి అందరూ. సీడ్ డిస్పర్సల్ బై ఎక్స్ప్లోషన్. మనం డిస్పర్సల్ ఆఫ్ విండ్కి ఏం చెప్పాం? కాటన్, యాపిల్ చెప్పాం. అలాగే వాటర్లో వాటర్ లిల్లీ, లోటస్, కోకోనట్. యానిమల్స్ ద్వారా వెళ్ళేవి గూస్ గ్రాస్, జాంతిమం. ఈరోజు సీడ్ డిస్పర్సల్ బై ఎక్స్ప్లోషన్. ఎక్స్ప్లోషన్ అసలు ఈ ఎక్స్ప్లోషన్ అంటే ఏంటమ్మా? చూడండి, పేజ్ నెంబర్ 70. పేజ్ నెంబర్ 70, 71. ఓకే, చూడండి పేజ్ నెంబర్ 70. Some fruits scattered their seeds by exploding. The fruits dry up and burst. ఏమవుతాయి అంట? కొన్ని ఫ్రూట్స్ బాగా ఎండిపోయి కొన్ని రోజులకి ఏమవుతాయి? పగిలిపోతాయి. దాన్ని ఎక్స్ప్లోషన్ అంటారు. Due to this sudden action, the seeds are thrown off and scattered away from the fruit in different direction and grow as new plant. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? పీస్, బఠానీలు కానీ చిక్కుడుకాయలు. ఇప్పుడు మన ఇంట్లో చిక్కుడుకాయలు కాస్తాయి కదా, ఆ చిక్కుడుకాయలు కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత ఎండిపోతాయి కదా. తయారైపోయిన తర్వాత అవి బాగా డ్రై అయిపోయి కొన్ని రోజులకి ఏమవుతుంది? దాంట్లో నుంచి పగిలిపోతాయి అన్నమాట. ఆ పైన ఉన్న తొక్క పగిలిపోయి లోపల సీడ్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లోకి వెళ్ళి పడతాయి అన్నమాట. డిఫరెంట్ డైరెక్షన్స్లో అవి వెళ్ళి పడి అక్కడ సాయిల్ మీద పడినప్పుడు అవి చక్కగా వాటికి కావలసిన వాటర్, సాయిల్, సన్లైట్ ఉంటే అది ప్రాపర్గా న్యూ ప్లాంట్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మన ఇంట్లో చిక్కుడు చెట్టు ఉందనుకోండి, ఆ చిక్కుడు చెట్టు కాసేసింది. కొన్ని చోట్ల అక్కడక్కడ కాయలు ఎండిపోయినాయి. మనం ఎండిపోయినాయి అని చెప్పి చెట్టుని అలా ఉంచినప్పుడు ఏమవుతుంది? బాగా ఎండిపోయిన తర్వాత అది పగిలిపోయి దూరంగా వెళ్ళి పడతాయి. అదేంటి? మనం దూరంగా వెళ్ళి పడిపోయి వర్షాలు వస్తాయి కదా, వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ సీడ్ పడిన చోట అది జర్మినేట్ అవుతుంది. అదేంటి? మనం ఎవరూ పెట్టలేదు కదా ఆ సీడు, అది అక్కడ ఎలా మొలిసింది అని మనం అనుకుంటాం. మనం చెట్టు పెట్టింది ఇక్కడ, కానీ సీడ్ ఎక్కడో పడి అక్కడ మొక్క వచ్చింది. ఏంటి? అక్కడ ఎవరు పెట్టారు? మనం పెట్టలేదుగా అనుకున్నాం. అది కారణం ఎక్స్ప్లోషన్. పగిలిపోయి డిఫరెంట్ డైరెక్షన్లో సీడ్ జర్నీ చేస్తుంది అన్నమాట. అది అక్కడికి వెళ్ళి పడి అక్కడ దానికి కావాల్సిన వాటర్, సాయిల్, సన్లైట్ ఉండడం వల్ల, ఎయిర్ ఉండడం వల్ల అది చక్కగా అక్కడ గ్రో అవుతాయి అన్నమాట. డ్యూ టు దిస్ సడన్ యాక్షన్, ద సీడ్స్ ఆర్ థ్రోన్ ఆఫ్ and scattered away from the fruits in different directions and grow a new plant. For example, the dry pods of lady fingers. ఇంకా లేడీ ఫింగర్స్ తెలుసు కదా మీకు? బెండకాయలు. లేడీ ఫింగర్స్ కూడా ఇలాగే జర్మినేట్ అవుతాయి అంట. పీస్ అండ్ బీన్స్ బర్స్ట్ ఓపెన్ టు రిలీజ్ సీడ్స్. పీస్ అలాగే బీన్స్ ఇలాగే సీడ్స్ దూరంగా వెళ్ళి పడతాయంట ఎండిపోయి. Does the dispersal of seeds help the plants to spread to wider area and grow into a new environment? ఆ చెట్టు ఉన్న ప్లేస్లో కాకుండా అవి ఎక్స్ప్లోషన్ అవ్వడం వల్ల ఆ సీడ్స్ చాలా దూరంగా వెళ్ళి పడడం వల్ల ఏమవుతుందంటే అవి అక్కడ న్యూ ఎన్విరాన్మెంట్ ఉంటుందన్నమాట, కొత్త ఎన్విరాన్మెంట్ ఉంటుంది. Okay, many plants growing in India
have actually organized in the different countries. They have been brought to India from different parts of the world. అది ఎలాగో చూడండి. ఫ్రమ్ సౌత్ అమెరికా, టొమాటో, పొటాటో, మైజ్, స్వీట్ పొటాటో, గోవా అండ్ గ్రీన్ చిల్లీస్. అసలు మనకి ఉన్న టొమాటోలు, పొటాటోస్, కార్న్, స్వీట్ పొటాటో, గోవా, చిల్లీస్ ఇవన్నీ ఎక్కడి అంట? సౌత్ ఆఫ్రికా అంట. ఆ సౌత్ ఆఫ్రికా నుంచి మనకి ఇప్పుడు మన ఇండియా మొత్తం ఉన్నాయా లేదా ఇవి దొరుకుతున్నాయి మనకి. తర్వాత ఫ్రమ్ ఏషియా ఫావా బీన్, బ్రాడ్ బీన్స్ అండ్ ఆనియన్స్ ఎక్కడ? ఆసియాలో ఉంటాయి. తర్వాత ఫ్రమ్ యూరోప్లో ఏముంది? క్యాబేజ్, పీ అండ్ గూస్బెర్రీస్. యూరోప్లో క్యాబేజ్, పీస్, గ్రోస్బెర్రీస్ ఎక్కువ ఉంటాయంట, కానీ మనం ఇక్కడ కూడా పండిస్తున్నాం ఇప్పుడు. ఫ్రమ్ ఆఫ్రికా కాఫీ బీన్, కౌపీ, లేడీస్ ఫింగర్ అండ్ వాటర్ మెలన్. ఆఫ్రికాలో ఏమున్నాయి? కాఫీ బీన్స్, కౌపీ, అలాగే లేడీస్ ఫింగర్ అండ్ వాటర్ మెలన్స్ దొరుకుతున్నాయి మనకి. కాఫీ బీన్స్ దొరుకుతున్నాయి. కౌపీస్ అంటే శనగలు అనుకుంటా. లేడీస్ ఫింగర్ బెండకాయలు, ఇవన్నీ మనకి దొరుకుతున్నాయి కదా. అవి ఎలా జరుగుతుంది ఎక్స్ప్లోషను? వాటర్ ద్వారా అవ్వచ్చు, విండ్ ద్వారా అవ్వచ్చు, యానిమల్స్ ద్వారా అవ్వచ్చు, ఎక్స్ప్లోషన్ ద్వారా అవ్వచ్చు. ఇంకా మనం ఎప్పుడైనా వేరే దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్లాంట్స్ చూసి ముచ్చటపడి అవి తీసుకొచ్చి మన ఇండియాలో కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా ఈ సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ మన దేశంలో పండించుకోవచ్చు. ఇప్పుడు టమాటాస్, పొటాస్ ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి కదా. స్వీట్ పొటాటో, గోవాస్, గ్రీన్ చిల్లీస్, అలాగే బీన్స్, ఆనియన్స్, క్యాబేజీ, గూస్బెర్రీస్, కాఫీ బీన్స్, లేడీస్ ఫింగర్ ఇవన్నీ మనకి దొరుకుతున్నాయి. కానీ ఇవి అసలు పుట్టింది ఎక్కడ? అమెరికా, ఆసియా, యూరప్ అండ్ ఆఫ్రికా, అక్కడ దేశాల్లో పుట్టినాయి అన్నమాట అవి. ప్రాక్టీస్ జోన్ 3 చూడండి. ప్రాక్టీస్ జోన్ 3. ప్రాక్టీస్ జోన్ 3 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అక్కడ? ఫస్ట్ క్వశ్చన్, గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్స్ బ్రాట్ టు ఇండియా ఫ్రమ్ యూరప్. మరి ఆఫ్రికాలో ఉండే, యూరప్లో ఉండే ఏమేమి ఉన్నాయి? క్యాబేజ్, పీ అండ్ గూస్బెర్రీస్. అవన్నీ ఏమేమి? ఇండియా నుంచి యూరప్కి వెళ్ళినాయి అంట. ఓకే. ఇవి ఇండియా నుంచి యూరప్కి, అమెరికాకి. నేను తప్పు చెప్పాను. లేదు, యూరప్ నుండే ఇక్కడికి వచ్చినాయి. నేను చెప్పింది కరెక్టే. రాసుకోండి. సమ్ ఎగ్జాంపుల్స్. Some of the examples lady's finger, pea and beans. Give few examples of plant brought to India from Europe. India నుంచి యూరప్కి యూరప్ నుంచి ఇండియాకి వచ్చినవి ఏంటివి? లేడీస్ ఫింగర్, పొటాటో, బీన్స్. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద మీన్స్ ఆఫ్ డిస్పర్సల్ ఆఫ్ ఫర్ ద ఫాలోయింగ్ సీడ్స్. మ్యాంగో ఉంది. మ్యాంగో దేని ద్వారా డిస్పర్సల్ అవుతుంది? యానిమల్. తర్వాత పీస్ ఉంది.
ఎక్కడ ఎక్స్ప్లోషన్. బఠానీలు ఇప్పుడే ఇలా చెప్పాము, ఎక్స్ప్లోషన్ ద్వారా అవి డిస్పర్సల్ అవుతుంది. తర్వాత మ్యాపుల్ ఉంది, మ్యాపుల్ దేని ద్వారా? విండ్. మీరు ఆ లైన్లో రాసుకోండి. తర్వాత లోటస్, లోటస్ దేని ద్వారా? వాటర్. నెక్స్ట్ జాంతిమం ఉంది, జాంతిమం దేని ద్వారా ఉంటుంది డిస్పర్స్లో? యానిమల్స్ ద్వారా అవుతుంది. తర్వాత కోకోనట్, వాటర్, వాటి ద్వారా సీడ్ డిస్పర్సల్ అనేది జరుగుతుంది. ఆ లైన్ కింద రాసుకోండి. మ్యాంగో యానిమల్స్, పీస్ ఎక్స్ప్లోషన్, మాపల్ విండ్, లోటస్ వాటర్, జాంతిమం యానిమల్స్, కోకోనట్ వాటర్. థర్డ్ క్వశ్చన్ కూడా రాసుకుందాం. థర్డ్ క్వశ్చన్కి ఏం చేస్తారంటే మీరు ముందు అక్కడ 2 లైన్స్ ఇచ్చాడు కదా మిడిల్లో, అవి ఒక్కొక్క లైన్ని 2 లైన్స్గా కొట్టుకోండి. ఎందుకంటే ప్లేస్ సరిపోదు, చాలా ఉంది రాయాల్సింది. థర్డ్ క్వశ్చన్ ఏం చేయడమా? కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో బై రైటింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సీడ్స్ డిస్పర్స్డ్ బై గివెన్ ఏజెంట్స్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్. ఆల్రెడీ ఏజెంట్స్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్ ఇచ్చాడు. వాటర్, యానిమల్స్, విండ్, అలాగే బర్డ్స్ ఇచ్చాడు. మీకు అక్కడ 2 లైన్స్ ఇచ్చాడు కదా, ఆ 2 లైన్స్లో ఏం చేస్తారంటే మీరు ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఉంది, లైన్ డ్రా చేసుకోండి. నేను మామూలుగా రాసేస్తున్నాను. రాసుకోండి. సీడ్స్ ఆఫ్ ప్లాంట్స్ that grow in or near the flowing water and the seeds which are light can be dispersed by water. Next, animals ద్వారా ఎలా ఉంటుంది? Some of the seeds have spines or hoops and thus get dispersed by sticking
sticking to the fur or skin of the animals. Skin of the animals. Okay. Next, wind work. Seeds of such plants are usually light and small. అక్కడ పిలిచేటప్పటికి some of them have wings, fine and long hair, which help them to float in air. Full stop. తర్వాత బర్డ్స్ ద్వారా జరిగేది. Seeds of such plants are hardened are thus excreted out from the body of birds. రాసుకోండి. తర్వాత డూ అండ్ డాక్యుమెంట్ 3. Get into groups of 4. Choose an agent of seed dispersal. Collect the seeds that are dispersed through these agents of dispersal. Pass your collection and to the other groups who will observe the seeds and try to identify the agents of dispersal. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ మీరు ఏదైనా ఒక సీడ్ని చూస్ చేసుకోండి. వాటర్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, ఎక్స్ప్లోషన్ అవ్వచ్చు. దాని పేరు ఏజెంట్స్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్. దాని ఏజెంట్ ఏంటి అంటే అది విండా, వాటర్, ఇది రాయాలి, ఎక్స్ప్లోషన్. తర్వాత నేమ్ ఆఫ్ ద సీడ్స్ యూ హ్యావ్ కలెక్టెడ్. నువ్వు ఏ సీడ్ కలెక్ట్ చేసావు. థర్డ్ క్వశ్చన్లో వర్ ద అదర్ గ్రూప్స్ ఏబుల్ టు ఐడెంటిఫై ద సీడ్ దేర్ ఏజెంట్స్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్. ఇంకా వేరే ఉన్నాయి కదా సీడ్ డిస్పర్సల్, అవి ఏదైనా ఒకటి రాయండి. తర్వాత ఫోర్త్ది పేస్ట్, డ్రా అండ్ పిక్చర్ ఆఫ్ ద సీడ్స్ చూజన్ బై యువర్ గ్రూప్. నువ్వు ఏ సీడ్ అయితే చూస్ చేసుకున్నావో ఆ డయాగ్రామ్ వేయాలి. ఓకే. నెక్స్ట్ వర్క్ బుక్ తీయండి. 7th క్వశ్చన్ చదువుకుందాం. 7th క్వశ్చన్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 36. Differentiate between the process of egestion and excursion. Egestion. The undigested waste is thrown out of our body through the process of egestion. Excursion. The process of removal of metabolic waste such as urea, carbon dioxide, salt, etc. from the body is known as excursion. ఈ క్వశ్చన్ చదవాలమ్మా. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎజెషన్ అండ్ ఎక్స్కర్షన్. పేజ్ నెంబర్ 39లో ఉంది. ఎజెషన్. The undigested waste is thrown out of our body through the process of egestion. Excursion. The process of removal of metabolic waste such as urea, carbon dioxide,
సాల్ట్ ఎక్సెట్రా ఫ్రమ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్గర్షన్. ఓకే, ఈ 7th క్వశ్చన్ నోట్ చదవండి చాలు. ఓకేనమ్మా, బాయ్. నెక్స్ట్ క్లాస్లో మనం వర్క్ బుక్ ఫిల్ చేద్దాం.